నందూస్ వీసా కేస్ ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్. ఆమె యూట్యూబ్ లో ఫేమస్. ఈ మధ్య చిరంజీవి సినిమాలో చిన్న రోల్ కూడా ప్లే చేశారు. డిఫరెంట్ హస్కీ వాయిస్ తో రీల్స్ చేస్తూ తక్కువ కాలంలోనే పాపులర్ అయిన యూట్యూబర్. లండన్ లో ఉంటూ తెలుగు వీడియోస్ అండ్ రీల్స్ చేస్తూ చాలా మంది తెలుగు వారికి దగ్గరైన ఆమె ఇప్పుడు ఒక వివాదంలో చిక్కుకున్నారు. వీసా పేరుతో లక్షలు వసూలు చేశారు అంటూ ఆమెపై కేసు కూడా నమోదైంది. ఇంతకీ ఆమెపై వస్తోన్న ఆరోపణలు ఏంటి, దానికి ఆమె సైడ్ నుంచి వస్తోన్న వివరణ ఏంటి? నందన తన భర్త పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కాస్త డిఫరెంట్ గా హస్కీ వాయిస్ తో ఆమె చేసే వీడియోస్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఆమె ఛానల్ కి 2.8 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. యూకేలో వాళ్ళ ఫ్యామిలీ డైలీ లైఫ్, వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్లు, ట్రావెల్ అనుభవాలు, షాపింగ్, పండుగలు, బంధువులతో గడిపే క్షణాలు, భార్యాభర్తల సరదా సంభాషణలు, ఇలా వారి జీవితంలో జరిగే ప్రతి సందర్భాన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య చిరంజీవి మూవీలో కూడా యాక్ట్ చేశారు నందన. ఇలా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్న నందన దంపతులపై ఇప్పుడు వీసా స్కామ్ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల వరకు తీసుకుని స్పాన్సర్షిప్ వీసా సర్టిఫికెట్ ఇప్పిస్తామంటూ మోసం చేశారని ఇప్పుడు నందన దంపతులపై కేసు కూడా నమోదైంది. వర్క్ పర్మిట్ చేసే స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ వీసా కోసం నందన ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చినట్లుగా ఆరోపిస్తూ ఉన్నారు కొందరు. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల వరకు వసూలు చేసినట్లుగా 50 మందికి పైగా మోసపోయినట్లు ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చే 5-6 కంపెనీల్లో తన భర్త కన్సల్టెంట్ అని చెప్పి నందనే డబ్బులు వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. తన కుటుంబంపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదంటూ కొన్ని రోజుల క్రితమే ఒక వీడియో పోస్ట్ చేశారు నందన. కానీ అందులో వీసా స్కామ్ విషయం గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరి పర్సనల్ గ్రడ్జ్ తో నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్ గా వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్లుగా నందన చెబుతూ ఉన్నారు. కొంతమంది పర్సనల్ గా తీసుకుని దీనిపై నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. నాకు గాని నా హస్బెండ్ కి గాని 21 ఏళ్లుగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేరు మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి వారిని నమ్మకండి అంటూ యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు నందన. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫామ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. మరోవైపు మామిళ్లపల్లి శివకాంతి కుమార్ అనే వ్యక్తి ఇబ్రహీంపట్నం పిఎస్లో కేసు ఫైల్ చేశారు. యూకేలో ఉన్న సమయంలో వీసా రెన్యువల్ కోసం డబ్బులు ఇచ్చానని, విడతల వారీగా సుమారు 15 లక్షలు ఇచ్చానని కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే లండన్లో తప్పుడు పనులు చేసి జాబులు పోగొట్టుకున్న వాళ్లే తమపై ఫిర్యాదులు చేయిస్తూ ఉన్నారు అన్నది నందన వాదన. మొత్తానికి నందూస్ వరల్డ్ ఫేమ్ నందనపై వీసా స్కామ్ ఆరోపణలు రావడం ఆమె ఫాలోవర్స్ని షాక్లోకి నెట్టేస్తోంది.